అన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందం కుదిరించుకుని వాళ్ళకి ఏం చెప్పారంటే మొత్తం ట్రాఫిక్ మానిటరింగ్ చేయమని చెప్పారు. ఎక్కడ వెహికల్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఎక్కడ బాటిల్ నెక్స్ ఏర్పడినాయి, ఎక్కడ మనం ఏం చేస్తే బాగుంటుంది. సో ట్రాఫిక్ మూవ్మెంట్ కొంచెం సాఫీగా జరగాలి మంగళగిరిలో లక్ష్యంగా పెట్టాం. దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదిరించుకుని మున్సిపల్ కమిషనర్ గారు కూర్చుని అది ఎట్లా టేకప్ చేయాలో అభివృద్ధి స్టార్ట్ అయింది. అలానే మనం రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. రక్షణ చర్యలు ఏ రక్షణ చేయాలి, ట్రాఫిక్ కానీ పోలీసింగ్ విజిబుల్ గా ఉండాలి, పోలీసింగ్ విజిబుల్ గా ఉండాలి, పోలీసింగ్ విజిబుల్ గా ఉండాలి. దానికి నేను కూడా ఏంటంటే మొత్తం మ్యాపింగ్ చేసి కెమెరాలు ఎక్కడెక్కడ చెప్పాలి. ఇక్కడ మంగళగిరిలో పోలీసులు అందరూ కూడా బాడీ వన్ కెమెరాలు పెట్టుకోవాలి. కొంచెం విధి విధానం కొంచెం ఎక్స్పోర్ట్ చేస్తాం, మొబిలిటీ తీసుకురావాలి. ప్లస్ ఇది రాజధాని ప్రాంతాలు ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా మన ప్రాంతాల్లో పెరిగే పరిస్థితి, ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది. ట్రాఫిక్ పరిస్థితి కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలి. మనకి ఏపీ మూవ్మెంట్ ఉండే కదా, పోలీసు అధికారులంతా బందోబస్తు రెండు విడగొట్టండి. నాకు నేను మళ్ళీ ఐజీ గారితో చేసాను. ఒక క్లాస్ ఒక టీచర్ మున్సిపల్ స్కూల్లో కూడా విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. నాకు అందరూ వచ్చి వర్క్ అడ్జస్ట్మెంట్ లో అందరూ సేవ్ చేస్తారు. ఇంకా హాస్టల్ సైడ్ ఇంకొస్తాం. ప్రభుత్వ అధికారులు ఆ విధానం నేను ఆల్రెడీ డీజీ గారితో కూడా డిస్కస్ చేశాను. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కూడా చర్చించాను. సింగిల్ విండో పెట్టాలని సిస్టమేటిక్ గా. ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేశారు కనుక ఓవర్ నైట్ అందరినీ మార్చేస్తారు. విద్యాశాఖ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, కమిషనర్ కొత్త, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేడం అందరు కొత్త. లేదంటే సిస్టమ్ మళ్ళీ దారిలో డిఫరెంట్ టైం పడుతుంది. గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, కాంటెక్స్ట్ ఏంటి, దాన్ని ఎట్లా చేయాలి, సింపుల్గా కంటిన్యూటీ మెయింటైన్ చేసే కావాలి కదా. అది లేకుండా సింపుల్గా అందరికి పీకేస్తే ప్రభుత్వం నడవాలి కదండి, ప్రజలు ఇబ్బంది పడుకుంటారు. ప్రక్షాళన చేస్తున్నాం, ఫేజ్ దారిగా కమిషనర్ చాలా వరకు చెప్పిన కలెక్టర్స్, ఎస్పీలు అయితే డిఎస్పీలు దాదాపు 80% అయిపోయింది. సీఏ ఎస్ఐ మొత్తం పాఠశాలలో అందించే బాధ్యత ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకుంటా. నేను మా అధికారులు ఒకటి చెప్పిన, ఆంధ్ర రాష్ట్రంలో లక్ష్యంగా పెట్టుకున్నాం, ఆటోమేటిక్ మనం ఇంప్రూవ్ చేస్తే ప్రాబ్లం. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఎయిడెడ్ లో ఉన్నారు, కొంతమంది నాన్ ఎయిడెడ్ ఉన్నారు. అంతా గందరగోళం అయింది. ఇప్పుడు ఇదంతా లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళిపోయింది. మంత్రిగా నేను నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇది మొత్తం లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళి నేను కూల్ గా బయటకు తీసుకోవాల్సిన బాధ్యత నాకు. నేనే పోరాడే కదా అప్పుడు అనంతపూర్కి వెళ్ళి వ్యవస్థని మీరు చేస్తాం కరెక్ట్ కాదు పోరాడిన వ్యక్తి నేనే కదా. రైడ్ అన్ని స్పెషాలిటీస్ ఓపెన్ చేయాలంటే నీళ్ళు లేకపోతే మెయింటైన్ చేస్తున్నాం, చేయలేము కదా. అట్లా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తాం. నీరు అందిస్తున్నాం. తప్పనిసరిగా అందరు గర్వపడే విధంగా గేమ్స్ ని అభివృద్ధి చేస్తాం.